ఇప్పటి వరకు క్యాన్సర్ వ్యాధికి మందు లేదు అనుకునేవాళ్ళం. అయితే మనకొక తీపి కబురు. క్యాన్సర్ వ్యాధికి కూడా మందు వచ్చేస్తుందంట. ఈ దిశగా రష్యన్ సైంటిస్టులు గొప్ప రీసెర్చే చేశారంట. ఇది ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్. జనరల్‌గా వ్యాక్సిన్స్ అనేవి టీకాలన్నమాట ఇవి. ఇవి వ్యాధి రాకముందు వేస్తారు. కానీ ఇది మాత్రం ట్యూమర్ వచ్చిన తర్వాత ఆ క్యాన్సర్ ట్యూమర్‌ని బలహీనపరచటానికి, దాని గ్రోత్ ఆపేయటానికి, దాని గ్రోత్‌ని చాలా వరకు తగ్గించడానికి ఉపయోగపడుతుందంట. రష్యా వాళ్ళు దీనికి ఎంటరోమిక్స్ అని చెప్పి పేరు పెట్టారు. రష్యాలోని నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియాలజికల్ సెంటర్ మరియు ఎంగెల్హార్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అందరూ కలిసి చాలా సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి ఈ ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్ని కనుక్కున్నారనమాట. ఈ వ్యాక్సిన్ టైప్ని మనం ఎంఆర్ఎన్ఏ అంటాం అనమాట. ఈ వ్యాక్సిన్ కనుక వాడితే క్యాన్సర్ ట్యూమర్స్ యొక్క సైజ్ కానీ గ్రోత్ కానీ గణనీయంగా తగ్గిందంట. దాంతోపాటు పేషెంట్ పరంగా అంటే ఇంతకుముందు వరకు మందులు వచ్చినా సరే అవన్నీ కూడా వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ అంటే ఒకటే మందు అందరికీ వాడేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, కంప్లీట్గా కస్టమైజ్డ్ అనమాట. పేషెంట్ని బట్టి, వాళ్ళకు వచ్చిన క్యాన్సర్ టైప్ని బట్టి, ఆ క్యాన్సర్ స్టేజ్ని బట్టి ఈ వ్యాక్సిన్స్ని వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేస్తారంట, టైలర్ చేస్తారంట. ముఖ్యంగా ఈ ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్ ఏదైతే ఎంట్రోమిక్స్ వ్యాక్సిన్ ఉందో ఇది కోలోరెక్టల్ క్యాన్సర్ కానీ, గ్లయోబ్లాస్టమా అంటే బ్రెయిన్ క్యాన్సర్ కానీ, ఆ తర్వాత కొన్ని రకాల స్కిన్ క్యాన్సర్స్ అంటే మెల్నోమా ట్రీట్ చేయడంలో కానీ చాలా మంచి రిజల్ట్స్ చూపిస్తున్నాయి అనమాట. ముఖ్యంగా ఈ ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఏదైతే మన శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయో వాటిని ట్రైన్ చేస్తారనమాట. ఇవి మన ట్యూమర్ సెల్స్, వాటిని మనం అటాక్ చేయాలని చెప్పి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనేది వీటిని ట్రైన్ చేస్తుంది, వైట్ బ్లడ్ సెల్స్ని. దాంతో వైట్ బ్లడ్ సెల్స్ వెళ్ళి క్యాన్సర్ సెల్స్ని ఎలిమినేట్ చేస్తాయి అనమాట. తద్వారా క్యాన్సర్ సెల్స్ ఎక్కువగా పెరగవు అనమాట. ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంట. దాంతోపాటు ఈ వ్యాక్సిన్ తయారు చేయడానికి 4 రకాల హార్మ్లెస్ వైరసెస్ని యూజ్ చేసి దీన్ని తయారు చేశారనమాట. దీనిపైన ఇంకా ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇది కనుక వస్తే అత్యద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. క్యాన్సర్ కూడా ఆల్మోస్ట్ మందు వచ్చేసినట్టే లెక్క. ఇప్పటి వరకు ఉన్న కన్వెన్షనల్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో మనం చూస్తే కీమోథెరపీ, రేడియేషన్ ఇలాంటివి ఇస్తున్నారనమాట. కానీ ఇక్కడ ఈ వ్యాక్సిన్లో ఇంటర్నల్గా మన బాడీ సిస్టమ్ని, మన ఇమ్యూన్ సిస్టమ్ని వాడి మనకు వచ్చిన ట్యూమర్స్ తగ్గిస్తారనమాట. కీమోథెరపీ, రేడియేషన్ ఇలాంటి ట్రీట్మెంట్స్ వల్ల జుట్టు ఊడిపోవటం, బాడీ పైన బ్లిస్టర్స్ రావడం ఇలా జరుగుద్ది. కానీ ఈ పర్టికులర్ ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్ వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంట. ఒకసారి క్లినికల్ అప్రూవల్ వచ్చిన తర్వాత రష్యా ప్రభుత్వం ఇది ఫ్రీగా పేషెంట్స్కి ఇస్తామని చెప్పి కూడా అనౌన్స్ చేస్తుంది.